కోలాహలంగా కొవ్వూరి బసివిరెడ్డి జయంతి వేడుకలు జనసంద్రంగా గొల్లల మామిడాడ. కొవ్వూరి బసివిరెడ్డి సేవా చరిత్రకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిదా. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పెదపూడి మండలం గొల్లల మామిడాడ సూర్య దేవాలయ ప్రాంగణంలో సూర్య దేవాలయ నిర్మాత, బ్రిటిష్ ప్రభుత్వంచే ఆంధ్ర అన్నదాతగా ప్రసిద్ధి చెందిన కొవ్వూరి బసివిరెడ్డి జయంతి వేడుకలు శనివారం కోలాహలంగా జరిగాయి. కొవ్వూరు బసివిరెడ్డి వంశీకులు కొవ్వూరు శ్రీనివాసరెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బసివిరెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, కూడా చైర్మన్ తలాట సత్య, అనపర్తి ఏఎంసీ చైర్మన్ జుత్తుగా సూర్యకుమారి, ఆత్మ కమిటీ కాకినాడ జిల్లా చైర్మన్ రావాడ నాగేశ్వరరావు ఆర్ నాగు, మాజీ చైర్మన్ సింగినేడి నాగతిరుపతిరావు కరకుదురు దత్తుడు, జుత్తుగా కృష్ణ, శివరామారెడ్డి, జనసేన పెదపూడి మండల శాఖ అధ్యక్షులు నాగిరెడ్డి వీరాస్వామి, టీడీపీ అధ్యక్షులు తిబిరిశెట్టి వీరన్న, జనసేన అనపర్తి ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, గొల్లల మామిడాడ తెలుగుదేశం పార్టీ నేత తమలంపూడి శివరామారెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా నేత చుట్టుక కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరి బసివిరెడ్డి సామాజిక సేవలను రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా వివరించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించడం జరిగిందని, టెంపుల్ సర్క్యూట్లో భాగంగా అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని కూడా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వివరించారు.
1852లో గొల్లలమావిడాడులో జన్మించిన శ్రీ కొవ్వూరి బసిరెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి వ్యాపార రంగంలో ఒక అసామాన్యుడిగా ఎదిగి వారు వ్యాపారంలో ఆర్జించినదంతా పేదలకు నివేశన స్థలాలుగా, అన్నార్తులకి అన్నదాతగా, దాహార్తులకి బావులు తటాకాలు తవ్వించే ఒక జలదాతగా ఆయన అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలని చేయడం జరిగింది. నిస్వార్థంగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా వారు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమంలో గొల్లలమావిడాడులో సూర్య దేవాలయాన్ని కూడా నిర్మాణం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 4,000 ఎకరాలు దానం చేసి 42 బసిరెడ్డిపేటలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక చోట్ల అన్నదాన సత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సామర్లకోట రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అన్నదాన సత్రం ఎంతమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చిందో, ఎంతమంది రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చిందో చాలామందికి తెలుసు. అటువంటి మహోన్నత వ్యక్తిని ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో విక్టోరియా మహారాణి కూడా మహా అన్నదాత అని ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తికి గుర్తింపు లేని పరిస్థితి ఏర్పడింది. అంత దాన ధర్మాలు చేసి, అంత మహోన్నతమైన వ్యక్తిత్వంతో ఉండి, ఆధ్యాత్మిక చింతనతో ఉన్న వ్యక్తికి గుర్తింపు లేకుండా పోయిన నేపథ్యంలో వారిని భావితరాలకు పరిచయం చేయాలనే ఒక సత్సంకల్పంతో ఈరోజు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వారి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని ఓలేటి పార్వతీ సింగ్ గారినే ఒక మహాకవి రచించడం జరిగింది. దాన్ని ఇవాళ మరలా పునర్ముద్రణ చేస్తా ఉన్నాం. వచ్చే వారం కానీ పై వారం కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం అమరావతిలో జరపడానికి నిశ్చయం చేశారు. ముఖ్యమంత్రి గారు కూడా దానికి అంగీకారం తెలియజేశారు. తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని చేపడతాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాలకు మహానుభావులు పేర్లు పెడుతున్న నాయకుడు నారా లోకేష్ గారు, మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు కానీ, అబ్దుల్ కలాం పేరు కానీ, డొక్కా సీతమ్మ గారి పేర్లు కానీ అనేక కార్యక్రమాలకు పెట్టారు. అదేవిధంగా కొవ్వూరు బసిరెడ్డి గారి పేరు కూడా ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి పెట్టాలి అని నేను సాక్షాత్తు అసెంబ్లీలో నేను నా వాణిని వినిపించడం జరిగింది. దానికి అంగీకరించిన లోకేష్ గారు కూడా ఏదో ఒక కార్యక్రమానికి తప్పనిసరిగా బసిరెడ్డి గారి పేరు పెడదామని వారు సూత్రప్రాయంగా అంగీకరించారు. ముఖ్యమంత్రి గారు కూడా సూత్రప్రాయంగా అంగీకరించి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ఆదేశించడం జరిగింది. ఇవాళ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ మహా అన్నదానంతో వారి వంశీయులు బాలకృష్ణారెడ్డి గారు ఈ వంశ ధర్మకర్త, ఆలయ ధర్మకర్త గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ నేను ముఖ్యంగా బసిరెడ్డి గారి గురించి తెలియజేసేది ఏంటంటే, బసిరెడ్డి గారి కులాలకి, మతాలకి, వంశాలకి, ప్రాంతాలకి అన్నిటికీ అతీతుడు. మానవతే ఆయన కులం, ఆయన వంశం తప్ప వేరేది లేదు. దాతృత్వం ఆయన మతం. ఇటువంటి వ్యక్తికి కులాలు ఆపాదించొద్దు, దయించి వంశాలు ఆపాదించవద్దు, ప్రాంతాలు ఆపాదించవచ్చు. ఆయన అందరివాడు అని తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆయన అందరివాడుగానే మనందరం చూడాలి. అందరం కలిసికట్టుగా ఉండి ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పించాలి. ఆ మహనీయుని స్ఫూర్తిని భావితరాలకు తీసుకెళ్ళాలి. దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ సెలవు.